హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. డివిజన్లో ఒక చిన్న టెక్నిక్ చూద్దాం. 5తో డివైడ్ చేసేది 25తో డివైడ్ చేసేది చాలా ఎక్కువ యూస్ చేస్తాం. ఏదైనా ఎగ్జామినేషన్లో 5తో డివైడ్ చేయడం కానీ 25తో డివైడ్ చేయడం కానీ చాలా ఎక్కువ యూస్ చేస్తాం. సింపుల్ టెక్నిక్ చెప్తాను. 5తో డివైడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 57 ఉంది. మనం దీన్ని 5తో డివైడ్ చేయాలి. దాదాపుగా చేసే పని ఏంటంటే 5 టైమ్స్ బై 5 రాసి 5 1 టైమ్ 5 1 టైమ్ 12 2 ఉంటుంది కామన్, ఇంకా మిగిలి ఉంటుంది డెసిమల్ 20 5 4 టైమ్స్ ఇలా చేస్తాం. చాలా ఈజీ టెక్నిక్ చెప్తాను మీకు. మీరు అదన్నీ చేయకండి. 54 కదా డివైడ్ చేయాలి 5తోని, డబుల్ చేయండి 54ని. వాట్ ఈస్ డబుల్ ఆఫ్ 57 డబుల్ చేసి ఏమవుతుంది 114, అంతే కదా. దట్స్ ఇట్. తర్వాత రైట్ సైడ్ నుంచి ఒక్క డిజిట్ తర్వాత డెసిమల్ పెట్టండి. ఇక్కడ ఇదే మన ఆన్సర్. 57 బై 5 ఎంత వచ్చింది 11.4, అంతే. మళ్ళీ చెప్తున్నాను, ఏం చేస్తారు మీరు 57ని డబుల్ చేయండి. డబుల్ చేసి ఏమవుతుంది 114 అవుతుంది, అంతే. రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ తర్వాత డెసిమల్ పెట్టండి. దట్స్ ఇట్. 11.4 మీ ఆన్సర్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. సంథింగ్ లైక్ 126 ఉంది. దీన్ని 5తో డివైడ్ చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తాం 126ని డబుల్ చేయండి. 126 డబుల్ చేయడం ఇబ్బంది వస్తే 6 లేదనుకోండి 120 డబుల్ చేయండి 240, ఈజీ కదా. 6 డబుల్ చేయండి 12, 240 ప్లస్ 12 252. తర్వాత రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ డెసిమల్ పెట్టండి. ఇక్కడ 25.2 మన ఆన్సర్. 126 బై 5 ఎంత అంటే 25.2. ఈజీ టెక్నిక్. ఏ నెంబర్ అయినా సరే, వాట్ ఎవర్ ద నెంబర్, దాన్ని డబుల్ చేయండి. ఎంత పెద్ద నెంబర్ అయినా 3 డిజిట్ 4 డిజిట్ 5 డిజిట్ డబుల్ చేయడం తేలికే కదా. డబుల్ చేశాక రైట్ సైడ్ నుంచి ఒకటి తర్వాత డెసిమల్ పెట్టండి. ఆన్సర్. 5తోనే లిటరలీ డివైడ్ చేయడం కంటే ఈ ప్రాసెస్ చాలా తేలిగ్గా ఉంటుంది. ఓకే, 5 ఉంటే అర్థమైపోయింది 5తోని. అలాగే 25తో డివైడ్ చేస్తాం. 25తో డివైడ్ చేయడం ఇలాగే ఉంటుంది. 25తో డివైడ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 68 ఉంది డివైడెడ్ బై 25. ఇక్కడ ఏం చేసాం మనం, నంబర్ని డబుల్ చేసాం. డబుల్ చేసి ఒక డిజిట్ తర్వాత డెసిమల్ పెట్టాం. బట్ ఇప్పుడు ఏం చేయాలి, 25 ఉంటే నంబర్ని 2 టైమ్స్ డబుల్ చేయాలి. డబుల్ అండ్ డబుల్, 2 సార్లు డబుల్. 5 అయితే ఒకసారి, 25 అయితే 2 టైమ్స్. ముందు ఒకసారి డబుల్ చేయండి. డబుల్ చేసి ఏమవుతుంది 136. 136ని మళ్ళీ ఇంకొకసారి డబుల్ చేయండి 272. 130 డబుల్ చేస్తే 260, 6 డబుల్ చేస్తే 12, 260 ప్లస్ 12 272. సో 2 టైమ్స్ డబుల్ చేసాం. తర్వాత 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పెట్టాలి. 5కి ఏం చేసాం 1 డిజిట్ తర్వాత డెసిమల్ పెట్టాం. 1 టైం డబుల్ చేసి 1 డిజిట్ తర్వాత డెసిమల్. ఇక్కడ 2 టైమ్స్ డబుల్ చేసాం. ఒకసారి డబుల్ చేసాం, మళ్ళీ దాన్ని ఇంకొకసారి డబుల్ చేసాం. ఇప్పుడు 2 డిజిట్స్ తర్వాత 1 2, ఇక్కడ 2.72 మన ఆన్సర్. చాలా తేలిక. మామూలుగా లిటరల్లీ 68ని 25తో మీరు డివైడ్ చేయాలంటే టైం చాలా పడుతుంది. బట్ ఎక్కడ చాలా ఈజీ. డబుల్ డబుల్, 2 టైమ్స్ డబుల్. 2 టైమ్స్ డబుల్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ 4 అని. సో 2 టైమ్స్ డబుల్ చేయండి, తర్వాత 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పెట్టండి. అదే 125 ఉంది డివైడెడ్ బై 125. 3 టైమ్స్ డబుల్ చేయండి. డబుల్ డబుల్ డబుల్, 3 డిజిట్స్ తర్వాత డెసిమల్ పెట్టండి. దట్స్ ఇట్. హోప్ యూ లైక్ దిస్ టెక్నిక్. డివిజన్లో ఒక టెక్నిక్ చూద్దాం. 9తో డివైడ్ చేస్తున్నారు. సే 53, 9తో డివైడ్ చేయాలి. చేశాక కోషంట్ ఎంత వస్తుంది, రిమైండర్ ఎంత వస్తుంది. కోషంట్ అంటే ఏంటి, హౌ మెనీ టైమ్స్ యూ కెన్ డివైడ్, ఎన్నిసార్లు డివైడ్ చేస్తారు, అది కోషంట్. రిమైండర్ అంటే ఇంకెంత మిగులుతుంది అనేది రిమైండర్. ఎగ్జాక్ట్లీ డివైడ్ అయితేనేమో కోషంట్ అదే ఉంటుంది, బట్ ఎగ్జాక్ట్ డివైడ్ అవ్వకపోతే రిమైండర్ ఉంటుంది. ఇప్పుడు 53 9తో డివైడ్ చేసేటప్పుడు కోషంట్ ఎంత, రిమైండర్ ఎంత. మనం లిటరల్ 9తో డివైడ్ చేయకుండా సింపుల్ 1 సెకండ్ టెక్నిక్ చూద్దాం. ఏంటి, ఫస్ట్ డిజిట్ ఏంటి ఇక్కడ చూడండి. ఫస్ట్ డిజిట్ ఏముంది 5, దట్స్ ఇట్. అదే రాసేయండి, ఇదే మన కోషంట్. ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఏంటో అదే కోషంట్. మరి రిమైండర్ ఎంత వస్తుంది, సింపుల్. ఆ 2 డిజిట్స్ యాడ్ చేసేయండి. 5 + 3 ఎంత 8. దిస్ ఈజ్ అవర్ రిమైండర్. దట్స్ ఇట్. సో 53ని 9తో డివైడ్ చేస్తే కోషంట్ ఎంత, ఫస్ట్ డిజిట్ ఎంత ఉంటే అంతే. మరి రిమైండర్ ఎంత, ఆ 2 యాడ్ చేసేయండి 8. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 71. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ కోషంట్? కోషంట్ ఈజ్ 7. ఫస్ట్ డిజిట్ కదా. మరి రిమైండర్ ఎంత,
2 యాడ్ చేయండి 8 అయిపోయింది. క్వశ్చన్ ఈజ్ 7, రిమైండర్ ఇస్ 8. మీకు డౌట్ వచ్చింది, సార్ అర్థమైపోయింది, ఈజీగా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 35 అయింది. వాట్ ఈస్ క్వశ్చన్? 3. రిమైండర్ ఎంత? 3 + 5 8. 41 ఉంది, 9తో డివైడ్ చేస్తాం. వాట్ ఈస్ క్వశ్చన్? 4. రిమైండర్ ఎంత? 4 + 1 5. బట్ మీ డౌట్ ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ కాకుండా నాకు వేరే ఎగ్జాంపుల్ వచ్చింది. దట్ మీన్స్ ఐఎమ్ టేకింగ్ 69. ఇప్పుడు చెప్పండి సార్ క్వశ్చన్ ఎంత? 6. బాగుంది. మరి రిమైండర్ ఎంత? 6 + 9 15. రిమైండర్ ఇస్ 15. బట్ 15 రిమైండర్ ఉండదు కదా, ఎందుకంటే 9తో డివైడ్ చేస్తున్నప్పుడు మన రిమైండర్ 9 కంటే తక్కువ ఉండాలి. 15 ఉన్నప్పుడు టెన్షన్ పడకండి, సేమ్ ఇది వదిలేసేయండి. క్వశ్చన్ రిమైండర్ 15 కదా, సేమ్ టెక్నిక్ మళ్ళీ యూజ్ చేయండి. అంటే 15/9 చేస్తారనుకోండి, మీరేం చెప్తారు? క్వశ్చన్ ఎంత అంటారు? 1 క్వశ్చన్. వాట్ ఈస్ రిమైండర్? 1 + 5 6 అంటారు. బట్ ఆల్రెడీ మన క్వశ్చన్ 6 ఉంది, ఇప్పుడు ఇంకొకటి వచ్చేసింది కాబట్టి క్వశ్చన్ 7, రిమైండర్ 6. దట్స్ ఇట్. అంటే ఎక్కువ 9 కంటే ఎక్కువ ఉన్నప్పుడు రిమైండర్ సింపుల్. 6 క్వశ్చన్, 6 + 9 15 రిమైండర్. రిమైండర్ 9 కంటే ఎక్కువ ఉంటే డబుల్ డిజిట్ వస్తే మళ్ళీ అదే టెక్నిక్ వాడండి. 1 క్వశ్చన్, 1 + 5 6 రిమైండర్. ఆల్రెడీ క్వశ్చన్ 6 ఇంతకుముందు, ఇప్పుడు ఒకటి 7 క్వశ్చన్ 6 రిమైండర్. దట్స్ ఇట్. వెరీ సింపుల్, ఈజీ టెక్నిక్. 9తోని డిబేట్ చేసేటప్పుడు చాలా ఈజీగా మీరు డిబేట్ చేసుకుంటూ రావచ్చు. హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.